ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు. స్త్రీశక్తి పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. మొత్తం మీద రాష్ట్రంలో 11,449 బస్సులు ఉండగా వాటిలో 74% బస్సుల్లో మరి ఈ పథకం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళు ఇవ్వటం మంచిది. ఇట్లా నెల మీద 80 రూపాయలు మిగిలినట్టేనా? మిగిలినట్టే మరి 30 రూపాయలు ఛార్జీ ఉచిత బస్సులు కాబట్టి మాకు మిగులుతుంది. సూపర్ 6 పథకాల అమలు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తుంది. ఈ మేరకు సూపర్ 6లో ప్రధానమైన హామీ అమలుకు నేడు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు ప్రయాణ నిమిత్తం ఖర్చు భారాన్ని తగ్గించడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని శ్రీశక్తి పథకం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నేడు లాంఛనంగా ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం నేడు అమల్లోకి వచ్చింది. మహిళలు, బాలికలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,62,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోనున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో 11,449 బస్సులు ఉండగా వాటిలో 74% బస్సుల్లో మహిళలు ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ బస్సులు ఏంటంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్టాండ్లో మౌలిక సదుపాయాలు కూడా కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ పథకం మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, వాళ్ళు ఎలా ఉపయోగించుకోనున్నారో మహిళలను అడిగి తెలుసుకుందాం రండి. అమ్మా, నీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నేను ఇక్కడ నుంచి తుళ్ళూరు నుంచి గుంటూరు వస్తానండి పూలు కొనుక్కోవడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి తుళ్ళూరు వెళ్తాను. పోయేటప్పుడు 30 రూపాయలు, వచ్చేటప్పుడు 30 రూపాయలు. 30 రూపాయలు ఛార్జీ. ఇక ఉచిత బస్సులు కాబట్టి మాకు మిగులుతున్నాయి. ఎంత మిగులుతున్నాయమ్మా నెలకి మీకు? 1800 మిగులుతాయండి. సంతోషం అండి, మాకు సంతోషంగా ఉందండి. అమ్మా, ఉచిత బస్సు పథకం ఎలా ఉందమ్మా మీకు? బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారమ్మా? పేట నుంచి ఇక్కడికి వస్తున్నా, గుంటూరు. మామూలుగా అయితే ఎంత అవుతుందమ్మా? మామూలుగానే అవుతున్నా. మామూలుగా ఇక్కడ నుంచి 50 రూపాయలు, అటు 30 రూపాయలు, 80 రూపాయలు. మరి ఇప్పుడు 80 రూపాయలు మిగిలినట్టేనా? మిగిలినట్టే మరి. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగానే ఉంది. వేలకొండ నుంచి వెంకటాపాలెం బస్సుకి వెళ్తానండి. రోజుకి 50 రూపాయలు ఉచితంగా నాకు మిగులుతున్నాయి బస్సుకు ప్రతినిత్యం. అది బేరానికి వెళ్తాను. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఇవ్వటం మంచిది. ఇట్లా ఉచితంగా ఇవ్వటం నెలక మీద 2,000, 1,500 మిగులుతాయి కదా. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.